హాయ్. ఈరోజైతే మనం కొత్త వంటకంతో వచ్చేసామండి. ఇగోనండి, చిన్న చిన్న చేపలు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే కర్రీ ఏదంటే ఇదేనండి, చిన్న చేపల కర్రీ. ఇప్పుడు ఇవి కేజీ తీసుకున్నామండి. ఈ కేజీ చేపల్ని ఇప్పుడు మా అమ్మగారు కట్ చేస్తున్నారు, చూడండి. ఇగోనండి, చేపల్ని చక్కగా శుభ్రం చేసుకున్నామండి. మా అమ్మగారు కోసి ఇందులోకి నిమ్మకాయ, గళ్ళుప్పు, పసుపుతో శుభ్రంగా చేపలను చేసిందండి. ఇప్పుడు ఈ శుభ్రం చేసిన చేపల్ని ఇప్పుడు మనం కూరలో వేసుకుందాం. ఆ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉల్లిబొందు ఈ 3 వేసుకుని చక్కగా వేపుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉల్లిబొందు వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని వేపుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇంకా మగ్గాలండి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అనేది. ఇంకా మగ్గటం కోసం మనం ఇందులో కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి. ఇప్పుడు త్వరగా పచ్చిమిరకాయ, ఉల్లిపాయ మగ్గిద్ది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోనండి, చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అంతా వేగింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటా కోసుకున్నామండి. ఇప్పుడు ఆ టమోటా ముక్కలు వేసుకున్నాం. ఈ టమోటా కూడా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం మగ్గిందండి టమోటా కూడా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 2 స్పూన్లు. ఇది ముందరగానే మనం నూరు పెట్టుకున్నామండి. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకుందాం. ఈలోపు మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని మనం ఇప్పుడు నానబెట్టుకున్నామండి. దాన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం గళ్ళుప్పు, కారం కూడా వేసేసుకుందాం. గళ్ళుప్పు అండి, ఇందాక కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం, సరిపోద్ది. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి. రెండున్నర స్పూన్లు కారం వేసుకున్నామండి. అలాగే పసుపు కూడా వేసుకున్నాం. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని ఈ చింతపండు పులుసు బాగా ఉడకాలండి. ఇందులోకి కొంచెం నీళ్లు పోసుకుందాం, బాగా ఉడికిద్ది.
ఇప్పుడు ఈ చింతపండు పులుసు అనేది బాగా మగ్గిద్దండి. మగ్గేటప్పుడు మనం చేపలు వేసుకున్నాం. అదిగోనండి, చింతపండు పులుసు చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు వేసుకున్నాం. చేప ముక్కలు ఇలానే వేసుకోవాలండి. అన్నీ చేప ముక్కలు వేసుకుంటే మనం ఒకసారి గరిటితో తిప్పుకుందాం. ఇప్పుడు ఒకసారి గరిటితోనే ఇప్పుడే తిప్పాలండి. తర్వాత గరిటితో తిప్పకూడదు, దాక పట్టుకుని తిప్పాలండి. ఇంకా ఓకేనండి. ఇందులోకి మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇందులో కొంచెం నీళ్ళు వాటర్ పోసుకుందామండి. ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చేపల కూర ఉడికిద్ది. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉడుకుతుందో కూర. ఏం ఉడుకుతుందండి కూర మాత్రాన. ఆ వాసన మాత్రాన చాలా బాగుందండి. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే ఈ చిన్న చేపల కర్రీని. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. మూత పెట్టుకుందాం. కూర అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటున్నాం మనం. ఇంకొక 5 నిమిషాలు మనం ఈ కొత్తిమీరను కూడా మగ్గబెట్టుకుంటే కూర కట్టేసుకోవచ్చండి. ఈ కూర టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి. చిన్న చేపలు ఇదిగోనండి, చిన్న చేపలు ముద్దకి ముక్క వెళ్ళిపోయిద్దండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కని ముద్దలో పెట్టుకుని టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. అసలు ఉట్టు ముక్కలే తినేసేయచ్చు, అంత బాగుంటాయి ఈ చేపల కూర. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మేము ఎలా అయితే వండామో మీరు కూడా అలానే ట్రై చేసి వండుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.